పిచ్చి పలు రకాలు అంటారు మావా, కానీ ప్రెసెంట్ ఇప్పుడున్న మన జెన్జీ జనరేషన్ వల్ల ఆ పలు రకాలు కాస్త 10,000 రకాలుగా మారింది. ఈ జనరేషన్ కొన్న పిచ్చి చూసాక నా పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది. మరి ఈ రోజు మనం ముందుగా మాట్లాడుకోపోయేది కొరియా పిచ్చి. పంజాబీ బాయ్ ఆర్ సౌత్ ఇండియన్ బాయ్? కొరియన్. మన రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఈ కొరియా మీద ఉన్న పిచ్చితో ముగ్గురు తమిళనాడు అమ్మాయిలు ఇంట్లో పేరెంట్స్ ని వదిలేసి కొరియాకి పారిపోదాం అని చెప్పి ట్రై చేశారు. కొరియా మీద ఉన్న పిచ్చితో సొంత పేరెంట్స్ ని వదిలేసి పారిపోవడం ఏంటమ్మా, మీకు బుర్రుందా? అని నేను ఇంతకు ముందు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ BTS అన్న కొరియన్ డ్రామాస్ అన్న నాకు కూడా ఇష్టమే, కానీ వీళ్ళలాంటి కొంతమంది లాగా పేరెంట్స్ ని వదిలేసి పారిపోయేంత పిచ్చి ఎర్రి మాత్రం లేవు. ఎలాంటి కొరియా పిచ్చి వాళ్ళ కొరియా మీద ఉన్న పిచ్చి చూసే అటు పక్క మార్కెట్ లో ఉన్న బ్రాండ్లు కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ లో కొరియా వేరియంట్లు దింపడం స్టార్ట్ చేశాయి. కొరియన్ లేస్, కొరియన్ పిజ్జా, కొరియన్ నూడిల్స్, కొరియన్ బర్గర్స్, కొరియన్ పిస్తా, కొరియన్ మేకప్, కొరియన్ జీన్స్, కొరియన్ బాయ్. బై కొరియన్ బాయ్ ఆన్లైన్ ఇన్ ఇండియా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దిగజారిపోయారా మీకు మెంటలా? మీ కొరియా పిచ్చి తగలయ్యా, అబ్బాయిలను కూడా అమ్ము దొబ్బుతున్నారు కదరా. ఈ కొరియా పిచ్చి మావా బ్రాండ్లు చేసే కొరియన్ ఇన్నోవేషన్స్ తో స్టార్ట్ అయ్యి కొరియన్ హెయిర్ స్టైల్స్ చేయించుకునేదాకా పాకింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన్ని చూడండి, ఈడు చేసే కంటెంట్ కొరియన్ హెయిర్ స్టైల్ అవసరమా? ఆఖరికి ఈడు కూడా కొరియన్ హెయిర్ స్టైల్ చేయించాడు. వీడికి సెట్ కాకపోయినా కొరియా మీద ఉన్న పిచ్చితో కొరియన్ హెయిర్ స్టైల్ చేయించాడు. మనకు అవసరమా? ఇది ఇలా పక్కన పెడితే ఈ కే డ్రామాస్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి మావా, వాటి గురించి తెలుసుకుంటే మీకు ఈ రోజు నిద్ర పట్టదు. ఫస్ట్ వచ్చేసి BL అంటే బాయ్స్ లవ్, అంటే అబ్బాయిలు లవ్ చేసుకుంటారు. సెకండ్ వచ్చేసి GL అంటే గర్ల్స్ లవ్, అంటే అమ్మాయిలు లవ్ చేసుకుంటారు. కొంతమంది యూత్ ఇలాంటి కే డ్రామాలు చూడటం వల్ల రాంగ్ మైండ్ సెట్ లోకి షిఫ్ట్ అయ్యి BL GL అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. Oh my God, what is happening to this country? నెక్స్ట్ టైప్ ఆఫ్ పిచ్ వచ్చేసి స్టింగ్ పిచ్చి. నేను మాట్లాడేది స్టింగ్ ఎనర్జీ డ్రింక్ గురించే. ఈ స్టింగ్ ఎనర్జీ డ్రింక్ కి జెన్జీ యువత ఎంతలాగా ఎడిక్ట్ అయిపోయి పిచ్చెక్కిపోతున్నారంటే మావా, ఎప్పుడు చూసినా స్టింగ్ ఏ తాగుతున్నారు, ముడ్డి కూడా స్టింగ్ తోనే కడుక్కుంటున్నారు. ఇంతే కాదు మావో, మ్యాగీలో వాటర్ బదులు స్టింగ్ పోసుకుంటున్నారు, ఆమ్లెట్ లో ఆయిల్ బదులు స్టింగ్ పోసుకుంటున్నారు. మావో మీరు నన్ను తిట్టుకున్నా, మీ మంచిగా చెప్తున్నా, ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ తో నిండున్న స్టింగ్ తాగారనుకో, మీ జింగు బ్యాంగ్ అయ్యి మీ తమ్ముడు కుమ్ముడయ్యి మీరు పూజకి పనికిరాని పువ్వులాగా ఫిలమెంట్ లేని బల్బు లాగా మారిపోతారు. కాబట్టి దీని ఎడిక్షన్ ఎంత తగ్గించుకుంటే మీకే అంత మంచిది. నెక్స్ట్ టైప్ ఆఫ్ పిచ్ వచ్చేసి స్టార్ బక్స్ పిచ్చి. ఈ మధ్య మన జెన్జీ యువత వాళ్ళ సిటీస్ లో ఉన్న స్టార్ బక్స్ కి పోయి ఆడ కాఫీ కప్ ఒకటి ఆర్డర్ చేసుకుని దాన్ని తాగుతూ పాష్ గా ఫీల్ అయిపోతున్నారు. అంత ఓవర్ యాక్షన్ అక్కర్లా, నువ్వు వెళ్ళింది స్టార్ బక్స్ కే, సీఎం క్యాంప్ ఆఫీస్ కాదు. దానికి చేతిలో కప్ ఒకటి పట్టుకుని షో చేయక్కర్లా. ఈ అక్క గురించి పక్కన పెట్టండి, ఇంకొంతమంది అయితే ఆ స్టార్ బక్స్ తోటి ఇచ్చిన కాఫీ కప్పు పట్టుకుని ఊరంతా షో కొడుతూ తిరుగుతున్నారు. లేదో ఒక్కళ్ళే స్టార్ బక్స్ కి వెళ్ళినట్టు పాష్ గా ఫీల్ అయిపోయి వాళ్ళ ఓన్ హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుని దొబ్బుతున్నారు. పిచ్చండి ఇది. నెక్స్ట్ టైప్ ఆఫ్ పిచ్ వచ్చేసి మావా ఫేవు పిచ్చి. ఈ మధ్య ఎక్కడ చూసిన ఆన్లైన్ లో ఫేమస్ అయిపోవడం కోసం కొంతమంది నిబ్బా పూగ్గాళ్ళు క్యామ్ ముందుకు వచ్చి ఆడికి ఈడికి ధమ్కీలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అరే జాగ్రత్త, ఎవడన్నా బాడీ బిల్డర్ చూసాడు అనుకోని నాడు సంకలో పెట్టుకుని నలిపేస్తాడు అన్నట్టు. ఆ లాస్ట్ లో ఏంట్రా మేకకి మోషన్స్ అవుతున్నట్టు అలా అరిచావు. జానీ పాప ఉన్నదే చెప్పాలి, మీటింగ్ చూగా నో పాప, తిన్నది నిజం చెప్పాలి. జానీ ఎస్ పాప, నువ్వు కొత్త మూసుకొని ఉండాలి. డూయింగ్ రీల్స్ నో పాప, నువ్వు అన్ని మూసుకొని ఉండాలి. క్లోజ్ యువర్ మౌత్. ఎప్పుడుగా కోపం కాదులే గానీ రా, నీ బుర్రలోనే ఏదో లోపం ఉంది, అందుకే జేబులో జాంకాయ పెట్టుకొచ్చి ఇలాంటి ఎడ్డి హుక్ వీడియోలు చేస్తున్నావు తుల్లిగా. బాబు చాకులు పెట్టుకొని తిరగానే సరిపోదురా, దాన్ని తీసి గుచ్చేంత గుద్దలు దమ్ముండాలా. అయితే ఇంకెందుకురా లేటు, దాన్ని తీసి నీ గొత్తలో నువ్వే గుచ్చుకో. లేకపోతే బాత్రూమ్ పోవడానికి తొప్పల్లోకి వచ్చి ఉండాలా చెయ్యాలా అంటూ డైలాగులు మింగుతున్నావు. అరే ఆడికి ఎవడికో ధమ్కీలు ఇవ్వడం ఆపి నువ్వు పోయి ముందు హెల్త్ ఇన్సూరెన్స్ కి అప్లై చేసుకో. అసలుకే నాలుగు అంతలా కొరికెత్తున్నావు, నాలుగు తెగింది అనుకో మళ్ళీ ఆపరేషన్ కి డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకు రే బెటే, మేము చదువులోనే తక్కువ, ఏ గొడవలకి వెళ్ళినా సరే వన్ మ్యాన్ షో చూపిస్తాం, ఎంత పెద్దోన్నైనా సరే ఇంట్లో నుంచి లేవట్టుకొని దెంగేస్తాం. అరే నీకు చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్ అని చెప్పి నీ మొహం చూసినప్పుడు అర్థమైందిలే గానీ నువ్వు పని చేయి, అర్జెంట్ గా స్కూల్ కి పోయి చదువుకో ఎర్రిపూక. మనమంటే ఏ నా కొడుక్కి పడదు, మనల్ని నా కొడుకు ఏం పీకలేడు. అంతా బానే ఉంది కానీ లాస్ట్ లో ఏంట్రా అంబోత్ వైబ్రేటర్ పెట్టుకున్నట్టు అలా అరుస్తున్నావు. నువ్వు వచ్చిన మన దగ్గరికి వెళ్ళి మన పేరు చెప్పురా, ఆయన కూడా అంటాడు ఆయన మా బాసురా అని. ఎరా ఏంటి ఇప్పుడు నువ్వు వాడి తమ్ముడివే, ఆడేమో అంబోతికి ఆర్గాజమ్స్ వచ్చినట్టు అరిచాడు, నువ్వేమో గాడిద గాండ్రిచ్చినట్టు అరుస్తున్నావు. అరే మరీ అంత తెరవకు, నోట్లోకి ఏగలు దూరిపోతాయి. గొడవలు వద్దనుకున్నా కాబట్టి సైలెంట్ గా ఉన్నా, లేకపోతే శివతాండవమే.
అరే డైలాగ్ మింగితే మింగావు, మరి లాస్ట్ లో ఎందుకురా నాలిక బయట పెట్టి కుక్కలాగా స్క్రీన్ కేసు నాకుతున్నావు? అయినా ఏ మాటగా మాట చెప్పాలరా, బొచ్చులోని పాలు తాగడానికి కుక్క నాలిక బయట పెట్టినట్టు భలే ఎట్టావురా. తెలుసు కదా జాన్ సేనా. అరే నాకు తెలియక అడుగుతాను, నువ్వు జాన్ సేనా అయితే ఈయనవడరా? ఈయనవడు రోమన్ రైన్సా? అయినా నువ్వు జాన్ సేనా ఏంట్రా? జాన్ సేనా ఇంటి బయట ఎండు చేపలు అమ్ముకునే వాడిలో ఉన్నావు. పంపతీసి జాండీస్ వచ్చిన జాన్ సేనానా ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మెడికో పిచ్చి. బేసిక్ గా మావా మన మెడికో ఫ్రెండ్స్ కి ఎగ్జామ్లు, అసైన్మెంట్లు, సర్వీసులు, క్యాంపులు, ప్రాక్టికల్స్ అంటూ ఇలా చాలా స్ట్రెస్ ఉంటుంది. దీని వల్ల కొంతమంది మెడికోస్ కి పిచ్చెక్కిపోయి ఆన్లైన్ లోకి వచ్చి క్రింజ్ చేస్తారు. వీళ్ళకు సహాయం చేయాలి. అందమైన ఆడవారికి ప్రాణాలే ఇచ్చేస్తాను. నీకోసం అయితే 4-5 సార్లు ఇస్తాను. ఎవరు ప్రాణాలు సార్? మీవా పేషెంట్ వా? అక్కడ పేషెంట్ ని బెడ్ మీద వదిలేసి జూనియర్ ఇంటర్న్స్ వెనక తిరుగుతారేంటి సార్? జూనియర్ ఇంటర్న్స్ కనిపిస్తే చాలు షుగర్ ఎక్కువైపోద్ది మనకి. జాగ్రత్త తక్కువ, ఒకవేళ కాలు జారి కింద పడ్డావు అనుకో, నువ్వు ఎలా అయితే కిందకి దిగావో మళ్ళీ అలానే వీల్ చైర్ లో పైకి పోవాలి. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నీకు నువ్వు ట్రీట్మెంట్ చేసుకోలేవు, నీకు కూడా ఇంకో డాక్టరే ట్రీట్మెంట్ చేయాలి. ఏంట్రా గేమ్స్ ఆడుకుంటున్నారా? ఆడుకోండి. అక్కడ పేషెంట్ బెడ్ మీద ఆక్సిజన్ లేక సచ్చేలా ఉన్నాడు. ముందెళ్ళి అడిగి ఆక్సిజన్ సప్లై చేయండి. చమ్మక్ చెల్లో కాదు, డ్యూటీ చెల్లో. హాలిడే అని చెప్పి తప్పించుకుందాం అని చెప్పి చూస్తున్నారు కదా. మీరు డాక్టరా? నిజం చెప్పక్క, పర్లేదు, నువ్వు నర్స్ కూడా కాదు కదా, కాంపౌండర్ కదా. అంటే సూది లేకుండా సిరంజ్ లో వాటర్ పోసి ఇంజెక్షన్ చేస్తున్నావని తప్పు లేదు. మీ మెడికోస్ కి పిచ్చెక్కడంలో తప్పే లేదు. లేకపోతే అంత స్ట్రెస్ ఉన్నాక మనిషి అనేవాడు ఎవడన్నా ఉంటాడా? ఏ మాటగా మాట చెప్పాలి. మీరు పిచ్చెకి వీడియోలు చేసినా మీరు గ్రేటేలే. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. అవునులే, క్లినిక్ కి పేషెంట్స్ రాకుండా ఉంటే మీరు మాత్రం ఏ వస్తారులే. మీరు పని చేయండి, ఖాళీగా ఉంటారులే కానీ ఇంజెక్షన్ తీసి ఒకరినొకరు గుచ్చుకోండి. అక్క నేనేదో సరదాగా అన్నా అక్క, మీరు నిజంగా పొడి చేసుకోకండి. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ టైప్ ఆఫ్ పిచ్ వచ్చేసి నార్త్ ఇండియన్ పిచ్చి. నార్త్ నెబ్బాగాలకి సౌత్ ఇండియా పేరింటే ఏం పిచ్ ఎక్కుతుందో ఏంటో నాకు తెలియదు కానీ మావా, ఎప్పుడు చూడు సౌత్ ఇండియాని, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ని చీప్ గా చూస్తారు. మీరే మాట్లాడాలరా సౌత్ ఇండియా గురించి, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ గురించి. అరే అట్లీస్ట్ మా సౌత్ ఇండియన్ ట్రైన్స్ లో వాల్స్ అన్న వైట్ గా నీట్ గా ఉంటాయి. అదే మీ నార్త్ ఇండియన్ ట్రైన్స్ లో వాల్స్ అని పాన్ పరాగ్ తో రెడ్ గా ఉంటాయి. గాడ్ ఇమాజిన్ ద స్మెల్. పక్కనోడి సీట్లో కూర్చుని అప్లంగా ట్రావెల్ చేసే ప్రతి నార్త్ పకోడీ గాడు వచ్చి సౌత్ గురించి జోకులు వేయటమే. అరే నీకు టాలీవుడ్ హీరోస్ మీద ఎంత హేట్రెడ్ ఉంటే మాత్రం చిన్నపిల్లల పోస్టర్ మీద ఏంట్రా దరిద్రమైన పనులు? చిచి, అరే నువ్వు ఒక పంచే, ఆ ఏళ్ళు అక్కడ ఇక్కడ ఏం పెడతావులే గానీ కొత్తలో నువ్వే పెట్టుకుని దాన్ని తీసి మళ్ళీ నీ నోట్లో పెట్టుకో. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బస్ ఏం చేయక్కర్లా మామ, సబ్స్క్రైబ్ చేయండి చాలు. మీకు కొత్త బాల్ కంటెంట్ ఇస్తా, కొత్త బాల్ కంటెంట్. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు టిల్లిక్ దద్దన్